మాయదారి మత్తులో చిక్కుకొని జీవితాలను ఆగం చేసుకున్న యువత ఎంతో మంది గాంజాకు అలవాటు పడి అలవోకగా అడ్డదారులు తొక్కుతున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా గంజాయి రవాణా జోరుగా సాగుతుంది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన యువత పైసా మత్తులో నేరస్తులుగా మారుతున్నారు. ఏది నిజమని తెలుసుకునే వయసులో డ్రగ్స్ అండ్ లాగి పట్టుకొని జీవితాలను చిదిమేస్తుంది. రేవంత్ సర్కార్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతుంది. అయినా డ్రగ్స్ అక్రమ రవాణా రాష్ట్రంలో సుడిగాలి సృష్టిస్తుంది. ఏ మూలకు చూసినా యువకులు మత్తుకు బానిసవుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి యువకుల జీవితాలను నాశనం చేస్తుంది గంజాయి ముఠా. కొంతకాలంగా రాష్ట్రంలో డ్రగ్స్ పై అధికారులు చర్యలు తీసుకోవడంతో కొత్త దారిలో అమ్మకాలు ప్రారంభించింది గాంజా బ్యాచ్. మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకొస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మీదుగా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాలూరు రహదారితో పాటు నిజాం సాగర్ నుంచి మద్నూరు వరకు కొత్తగా ఏర్పాటైన జాతీయ రహదారి వెంట మహారాష్ట్రకు జోరుగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే స్మగ్లర్లు గంజాయి రవాణాకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అటు ఆంధ్ర, ఇటు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రైల్వే ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారు. నెల రోజుల్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షలకు పైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గంజాయి మాత్రమే కాకుండా ఆల్ఫా జులో వంటి ఇతర మత్తు పదార్థాలు జిల్లాలో హాట్ కేకులు అమ్ముడుపోతున్నాయి. అయితే కొత్త సర్కార్ ఏర్పడగానే గంజాయిపై ఉక్కుపాదం మోపాలనే రేవంత్ ఆదేశాలతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయ్యారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. అంతరాష్ట్రాల నుంచి వచ్చిన మత్తు పదార్థాలనైనా తెలంగాణకు రాగానే పోలీసులకు చిక్కుతున్నాయంటే పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నారో స్పష్టమవుతుంది. అయితే ఈ రాష్ట్ర రవాణాను ఉపయోగించుకుని మరీ మత్తును విస్తరిస్తున్న కేటుగాళ్ల తాట తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే మత్తు ఇంతగా మితిమీరడానికి కారణం కూడా పోలీసులు వెల్లడించారు. ముందుగా యువతకు మత్తు అలవాటు చేసి వారితోనే వ్యాపారాలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు ఎక్సైజ్ అధికారులు. నాగవాడి ఎక్స్ప్రెస్ లో ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుందనేటువంటి సమాచారం లభించింది. దీంతో మేము ఎస్పీఎఫ్ వాళ్ళతోటి, ఆర్టీఎఫ్ వాళ్ళతోటి మేము సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ యొక్క 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయమై ఈ యొక్క కామారెడ్డి ప్రజలకు నేను విన్నవించే విధంగా గంజాయి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నదో మాకు చెప్పవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దీని యొక్క స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తుంది. యువత లక్ష్యంగా సాగుతున్న ఈ గంజాయి వ్యాపారస్తుల ముక్కుపిండి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.